పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన వెంటనే మీకు ఏ స్నాక్స్ కావాలంటే మొదట చెప్పేది బర్గర్ కావాలి, లేకపోతే కేఎఫ్సీ చికెన్ కావాలి అంటారు. రోజు బర్గర్ చికెన్లు అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తామండి? అయినా హెల్దీ కూడా కాదు బయట ఫుడ్డు. సరే ఇంకెందుకులే అని మొన్న డిమార్ట్కి వెళ్ళేటప్పుడు ఈ బర్గర్ బన్స్ అయితే తీసుకొచ్చాను. దీనికోసం గార్నిష్ చేయడానికి టొమాటో, ఆనియన్స్ అండ్ క్యాబేజీ కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ దీనిపైన గార్నిష్ చేసుకోవడానికి ఎగ్ ఆమ్లెట్ కూడా వేస్తున్నాను. ఆమ్లెట్లో కాస్త సాల్ట్, కొద్దిగా పెప్పర్ వేసుకుంటే గార్నిష్కి బాగుంటుంది. సో వాళ్ళు కూడా చక్కగా తినాలనుకుంటారు కదా. సో తలొకరికి ఒక్కొక్క ఆమ్లెట్ అయితే వేసేసాను. ఇప్పుడు దీన్ని గార్నిష్ చేయాలి కదా. ఫస్ట్ అయితే బన్స్ని 2 పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. ఒకటైతే సరిగ్గా వచ్చింది, ఇంకోటైతే సరైన షేప్లో రాలేదు. బట్ ఇంట్లోనే తింటారు కదా అని సరే అడ్జస్ట్ అయిపోండి అని చెప్పాను. ఇంకా ఈ బన్స్ పచ్చివి అయితే బాగోవు కదా, కాస్త పెనం మీద నెయ్యి వేసేసి 2 వైపులా కాల్చేసాను. సో కాల్చిన తర్వాత దీనిపైన మనం ఇప్పుడు గార్నిష్ చేసుకోవాలి. ముందు ఏవైతే కట్ చేశానో అవన్నీ గార్నిష్ చేసుకోవాలి. ఇవన్నీ పెద్ద ప్రాసెస్ ఏమీ కాదు కానీ వాళ్ళ కోసం కొద్దిగా సమయం కేటాయించాలి. సో దీని మీద కొద్దిగా సాస్ వేసుకున్నాను, టమాటో సాసు. సో అలా అయితే వాళ్ళకి కూడా కొద్దిగా స్వీట్గా ఉండి నచ్చుతుంది కదా అని ఇలా అయితే గార్నిష్ చేశాను. దీనిపైన ముందు చెప్పాను కదా క్యాబేజీ, టమాటో, ఇలాగా ఆనియన్ అనేది సర్కిల్ లాగా పెట్టుకున్నాను. పైన ముందు ఆమ్లెట్ చేశాను కదా, ఆ ఎగ్ ఆమ్లెట్ ఇలా పైన పెట్టేశాను. పైన ఇంకో బన్ పెట్టేసి దీన్ని ఓవెన్లో పెడుతున్నాను. ఓవెన్లో ఒక 5-10 మినిట్స్ పెట్టేసామంటే హీట్ అవుతుంది, లోపలిది కూడా కాస్త కుక్ అవుతుంది కదా. సో పిల్లలు చక్కగా తింటారు. మొత్తానికైతే వాళ్ళకి బర్గర్ అయితే రెడీ అయిపోయింది. ఈవినింగ్ స్నాక్స్ అంటే వీళ్ళు ఇంకేదో అడుగుతారంటే ఇలాంటివి రోజు అడుగుతున్నారు. ఏదైనా మంచివి హెల్దీవి ఏమైనా చేసిద్దామన్నా తినరు. అటుకులు, ఉప్మా అలాంటివి ఏమైనా తినొచ్చు కదా, తినరు. చూసారు మా పిల్లల రియాక్షన్ ఎలా ఉంటుందో. మా పెద్దోడైతే చక్కగా తీసుకెళ్ళిపోతున్నాడు. ఇంకా మా చిన్నోడు చూసిన వెంటనే ఇంకడికి ఉత్సాహం ఆగలేక డ్యాన్స్ కూడా వేసేస్తున్నాడు. పిల్లలకి హెల్దీ ఫుడ్ కన్నా ఇలా జంక్ ఫుడ్ అలాంటివి బాగా తింటారు. వద్దురా హెల్త్ పాడైపోతుందన్నా కూడా వినరు. ఇంకెందుకు పైన కూడా సాస్తో గార్నిష్ చేద్దామని ఇలా అయితే వేసాను. నా ఆర్ట్ అయితే గొప్ప ఆర్ట్ వచ్చింది. ఒకటైతే W వచ్చింది, ఇంకోటి 4 వచ్చింది. సరే మొత్తానికైతే పిల్లలు ఇష్టంగా తింటారు కదా అని చేసి ఇచ్చాను. మొత్తానికి హోమ్ మేడ్ బర్గర్ అనమాట. మేము ఎప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడు ఇలాంటి బర్గర్లు ఏమి ఉండేవి కాదు. పెప్పర్మెంట్ బిళ్ళలు, బిస్కెట్స్ అవే తినేవాళ్ళం. పిల్లలకి ఇప్పుడు అవి ఏమితో కూడా పనికిరావు. మొత్తానికి బర్గరు, కేఎఫ్సీ చికెన్ ఉండాల్సిందే. మొత్తానికి మా పిల్లలు ఇలా అయితే ఎంజాయ్ చేశారు. థ్యాంక్స్ ఫర్